మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గంగరాజాములో ఇళ్ళ పొలాల తేలింది. గంగారెడ్డి పొలం వెళ్తే ఇక్కడ సత్యనారాయణ గుడి కట్టి విగ్రహాలు పెట్టారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 18 ఏళ్ళు అవుతుంది. అయితే ఇక్కడ 5 రకాల చెట్లు కూడా పెట్టడం జరిగింది. ఓన్ మొక్కినా కానీ మంచిగా షూట్ అవుతుంది. పిల్లలు కానీ పిల్లలు అవుతుంది. ఆరోగ్యం ఏది మొక్కుకున్నా కోరిక నెరవేరుతుంది. ఒక 18 సంవత్సరాల ఇక్కడ ఒక సత్యనారాయణ వ్రతాలు ఇష్టం వచ్చినప్పుడల్ల ఏ ఊళ్ళో అయినా చేసుకుంటూ కూడా. కానీ ఇక పున్న పత్రం కూడా పెడుతుంది. కార్తీక పౌర్ణమి జాతర జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ విగ్రహాలు దొరికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 18 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్ళు. గ్రామస్తులు మొత్తం నిలబడి కట్టించారు. మంచికి తోచినంత డబ్బులు ఇచ్చి గుడి ఇక ఎట్లా మొక్కుకున్న వాళ్ళకి అట్లా న్యాయం అవుతుంది. కాకపోతే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా సహకరించారు. ప్రతి పౌర్ణానికి సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. అన్నసత్రం పెడతారు. వారు వచ్చే భక్తులు అందరూ అన్నం తిని మొక్కి దర్శనం చేసుకొని పోతారు. చుట్టుపక్కల గ్రామాల ఈ సత్యనారాయణ స్వామి ఆలయం ఏర్పడి 18 సంవత్సరాలు గత 18 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. మరి మహిమగల దేవుడు ఇక్కడ సత్యనారాయణ స్వామిగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రతి పౌర్ణమి కూడా జరుగుతాయి. మరి మధ్యలో కూడా ఎవరన్నా మొక్కుకున్న ఈ ప్రాంత ప్రజలు మొక్కుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి మరి దేవుడు నిత్య పూజలు అందుకుని మరి భక్తుల కోరికలు ఏవైతే కోరుకుంటున్నారో వారి నెరవేర్చే విధంగా మరి భగవంతుడు ముందు కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మరి ఈ రోజు నేను మొక్కుకున్న స్వామి వారిని ఈ రోజున నేను కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం జరిగింది. నేను మాది కలికోట గ్రామం ఈ సత్యనారాయణ స్వామి ఆలయానికి చైర్మన్గా ఉన్నాను. మరి ఇక్కడ ఈ ఆలయం ఇంత అభివృద్ధి కావడానికి కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల జగిత్యాల జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సత్యనారాయణ స్వామి ఆలయాలు లేవు. ఈ జిల్లా మొత్తం వాసు కూడా ఇక్కడికి వచ్చి మొక్కున్న కోరిన కోరికలు తీరుతున్నాయి కాబట్టి వచ్చి పూజలు చేసుకుంటున్నారు. ప్రతి పౌర్ణమికి పూజ కార్యక్రమాలు ఉంటున్నాయి. మరియు అలాగే సంవత్సరానికి ఒకసారి కార్తీక పౌర్ణమి రోజున బ్రహ్మాండమైన జాతర ఉత్సవాలు జరుగుతాయి. దాదాపు ఒక 15 గంటల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇంత ఆదరణ ఉంది భక్తులది కాబట్టి మాకు ఈ గుడికి కూడా కొద్ది అవసరాలు ఉన్నాయి. చుట్టూ కాంపౌండ్ కానీ వాటర్ సౌకర్యం కానీ ఇంకా దీన్ని డెవలప్ చేసుకోవాలని మేము మా గ్రామంలో ఉన్నటువంటి యూత్ కానీ మరియు గ్రామ యువకులు పెద్ద మనుషులు అందరూ సహకరిస్తున్నారు. దీనికి తోడు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా సహకరిస్తున్నారు. కావున మాకు గవర్నమెంట్ తరఫున కూడా ఇటువంటి గుడి డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్ సహకారం కూడా అవసరం ఉంది. మీ ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు కల్లెడ గంగాధర్, కలికోట గ్రామం. ఆ కలికోట గ్రామంలో సత్యనారాయణ స్వామి టెంపుల్ వెలిసినందుకు కలికోట గ్రామస్తులు అప్పుడు వెలిసిన టైంలో ఉత్సాహంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో చేసుకుంటారు. ప్రతి ఇంట్లో చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నవరంలో సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడున్న తెలంగాణలో గూడెం వద్ద సత్యనారాయణ స్వామి ప్రస్తుతం రెండవ టెంపుల్ అంటే మా కలికోట అదలాపూర్ మండలం కలికోట సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉమ్మడి తెలంగాణలో ప్రతి ఇంట్లో సత్యనారాయణ స్వామి అనేది ప్రతి 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు చేస్తూ ఉంటుంది. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ప్రతి కుటుంబ సమేతంగా జరుగుతుంది. అలాగని ప్రతి ఇంటిలో మంచి జరగాలని చెప్పి కోరుకొని సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటాం. సత్యనారాయణ స్వామి ఆడాది స్వామి కొరకు తిరిగితే స్వామి వచ్చి నేను నిలబడ్డ కాడ జెండా వాకు అన్నాడు.
నేను వాటి ముగ్గు పోసి కట్టి లోకమందరికీ మనందరికీ దేవుడే మనకి ఇంతసేపు పెద్ద వెళ్తాడు ఆనందంగా ఆడుతున్నాడు.